అన్నట్టుగా ఉంది. ఇది ఆదిలోనే దీన్ని కొంచెం ఆపు చేయాల్సిన అవసరం ఉంది. సార్ బీజేపీ దేవుడి నినాదం రాజకీయ లబ్ధి కోసం అంటూ చర్చ. బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిష్టి తీరేనికి బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి ఏమాత్రం చేయలే. జూబ్లీ హిల్స్ అప్పుడు కూడా పవన్ పొగుడుతూ మాట్లాడిన ఈయనెవరు బండి సంజయ్. మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి ఉండి నేను సినిమాలు రానివ్వమంటే పవన్ కళ్యాణ్ మావాడు, నేను మొన్న జిందాబాద్ కొట్టాను, పవన్ కళ్యాణ్ తరఫున నిలబడతానని ఆయన అలా రాకపోగా ఆయన కొత్త సృష్టించారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు హిందూ దేవులను అవమానించాడు. అంటే బీజేపీకి అధికారంలోకి వచ్చేస్తారు, తెలంగాణలో అయిపోయింది అన్న తర్వాత ఆ వాతావరణం కనబడకపోవడం. మొన్ననే బీజేపీ కార్యాలయంలో వాళ్ళ కేంద్ర ప్రతినిధులుగా వచ్చి అందరినీ కూర్చోబెట్టి రామచంద్రరావుకు మీరు సహకరించాల్సిందే, లేకపోతే మటుకు మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, ఇట్లయితే హెచ్చరికలు చేసి వెళ్ళారు. మళ్ళీ ఎలా పుంజుకోవాలని చూస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అన్న ఒక డైలాగ్ ఏదో తీసుకొని హిందూ దేవతలను అవమానించారు. ఆయన ఏమన్నారండి? ఆయన ఏమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా విభేదాలు, వీటితో మనం కాకూడదు, ఐక్యంగా పోట్లాడాలి, హిందూ మన మతంలోనే ఎంతమంది ఉన్నారు, ఆ దేవుడిని పూజిస్తే ఈ దేవుడికి నచ్చదు, ఇట్లా అన్నారండి. ఇప్పుడు ఉదాహరణకు ఆంజనేయుడు బ్రహ్మచారి, కృష్ణ పరమాత్ముడు 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు. వాళ్ళకు సంబంధించిన అంశం ఏంటంటే వాళ్ళందరూ భక్తులే ఆ రూపంలో వచ్చారు అని కొంతమంది భాష్యం చెప్తారు. వెళ్ళని గుడ్డు. శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, ఈశ్వరుడు. అసలు ఇది ఇప్పుడు కాదండి, రేవంత్ రెడ్డి ఎందుకండి తిక్కన చోమయాది మహాభారతం రాసిన రోజే హరి పేరుతో కొంతమంది, హరుడు పేరుతో కొంతమంది కొట్లాడుతున్నారని హరిహరనాథుని సృష్టించారు తిక్కన సోమయాజి, హరిహరనాథుడు. అలాగే పల్నాడు యుద్ధం, చాలా ప్రసిద్ధమైన పల్నాడు యుద్ధం, శైవాన్ని ఆరాధించే నాగమ్మకు వీర వైష్ణవాన్ని అనుసరించే బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి దాంట్లో బ్రహ్మనాయుడు అదేది బంతి భోజనము, చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్నని చాపకూటి తీసుకొచ్చాడు బ్రహ్మనాయుడు. కాబట్టి వైష్ణవము, శైవము, రాముడు, కృష్ణుడు, ఉత్తరాదిలో ఒక విధంగా రాధాకృష్ణులను పూజిస్తారు ఉదాహరణకు, అదే దక్షిణాదిన కృష్ణుని పూజిస్తారు. కాబట్టి అక్కడ అసలు దేశంలో కూడా నేను మొన్న కూడా చెప్పాను మీకు, కేరళ ప్రజలు గాడ్స్ ఓన్ ల్యాండ్ అంటారు దాన్ని, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. బలి చక్రవర్తి వచ్చాడని చెప్పి వాళ్ళు ఓనం పండుగ వేసుకుంటారు. ఈ దేశంలో చాలా వైవిధ్యం ఉంది. రేవంత్ రెడ్డి ఒక మాటకు మనకు దేవుళ్ళే ఆ మాటకు వస్తే సమ్మక్క సారక్క దేవతలే కాదు అని ఒక స్వామీజీ అంటే అది కొంతకాలం దుమారం రేగింది. ఇక్కడ చూస్తే షిర్డీ సాయిబాబా, ఎంతో మంది నమ్ముకొని సాయిబాబా పేరుతో ఉన్న సంస్థలు, అనేక రకాల సంస్థలు ఇంకేమీ ఉండవు. అసలు ఆయన దేవుడే కాదు, ద్వారకామాయి వెళ్ళనే కూడదని కొంతమంది గొడవ చేశారు. ఎవరు మొన్న సత్యసాయిబాబా శత జయంతి జరిపి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన కోరుకొని ఇక్కడ పుట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎక్కడనే మరి ఈ వైవిధ్యం ఇదంతా? సో ఇంతమంది దేవతలను పూజించే రకరకాల భక్తులకు రకరకాలే ఉన్నట్టే మనం అందరం కాంగ్రెస్లో కలిసి ఉండాలని ఆయన వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. అంటే పవన్ కౌంటర్ క్షమాపణ వర్సెస్ క్షమాపణలాగా ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టడం, ఇవన్నీ కూడా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనకు ఆంజనేయుడి దేవుడే, రాముడు కూడా దేవుడే. ఆంజనేయుడికి కూడా రాముడు దేవుడే. ఈ సంక్లిష్టతను, ఈ భిన్నత్వాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఎవరు ఏం మాట్లాడినా అసలు ఈ పేటెంట్ రైట్ ఏంటి? అసలు హిందూ మతము, దేవతలు, విశ్వాసం అని ఎవరు మాట్లాడినా దాని మీద నాకు పేటెంట్ రైటు, గుత్తాధిపత్యం ఉందని చెప్పి వీళ్ళకి ఎవరు గుత్తాధిపత్యం ఇచ్చారు? హిందుత్వ రాజకీయం వేరు, హిందూ మతం వేరు అనే వాస్తవాన్ని ఉదాహరణకు కేటీఆర్ ఎప్పుడు అంటుండేవాళ్ళు. అసలు వేరే వాళ్ళు ఎందుకు, మా కేసీఆర్ కంటే ఎక్కువ యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఆయన అంటుండేవాడు. ఒకరు కాదు కదా. కాబట్టి ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నారు బీజేపీ. ఇక్కడ వేలు ఉండాలి. మీరు ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే హిందువులందరూ మాకు ఓట్లు వేయాలి, మాకు ఇంకొకరు నెత్తి మీద ఇది పెట్టుకున్న వాళ్ళ ఓట్లు మాకు అక్కర్లేదు అని కూడా బండి సంజయ్ గారు మాట్లాడారు. బీజేపీ చాలా విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక విధంగా తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఈ మతానికి సంబంధించి
హిందూ వర్సెస్ ముస్లిం అని ఇట్లాంటిది ఏదో తీసుకొని రావాలని. దీనికోసం వాళ్ళు హిందూ, వాళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళందరూ భక్తులేనండి. 199 మంది వాళ్ళంతా భక్తులే, గుళ్ళకెళ్తారు, అన్నీ కూడా చేస్తుంటారు. ఆయన భక్తుడు కాదు మేమే అన్నట్టుగా భగవద్గీత. నేను అడుగుతున్నాను వర్మ గారు, మీరు చాలా సూటిగా, మీరు సీనియరే, భగవద్గీతను వేసుకుంటే గనక మేము టైర్ల గాలి తీస్తాము అని బండి సంజయ్ గారు ప్రకటించిన రోజు హిందూ మతాన్ని అవమానించలేదా? భగవద్గీత అంతిమయాత్ర ఏది, అంతిమయాత్ర రథం యొక్క గాలి తీస్తానని పాపం వాళ్ళకి ఆత్మశాంతి కూడా లేకుండా ఎవ్వరూ మాట్లాడలేదే. కాబట్టి చాలా దారుణమైన విషయం. ప్రజల సమస్యలు అసంఖ్యాకమైనవి ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడకుండా, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా ఎంతసేపటి కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమన్నారు. మొన్న రాజమౌళి మీద దాడి, ఆయన ఏంది సార్ ఇది, ఇంకా అచ్చలేదో భూతద్దంతా వెతికి ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందంటే ఎక్కడికి పోతుందో కూడా తెలియటం లేదు. పోనీ ఇన్ని తండాలు పడినా ఏదైనా బీజేపీ ఏదైనా రాజకీయంగా వాళ్ళకి లబ్ధి కలుగుతుందని భావిస్తుందా అంటే అది మనం ప్రాక్టికల్గా చూడాలి. కానీ నేనైతే ఒకటి అనుకుంటాను, తెలుగు ప్రజలు అనేవాళ్ళు, తెలుగు ప్రజలు అంటున్నాను నేను స్పష్టంగా, విఘ్నతతో ఉంటారు, విశాల హృదయంతో ఉంటారు. దేన్ని ఎంత ఆదరించాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎవరో రెచ్చగొట్టేసి కులము, మతము, ప్రాంతం అనే దాంతో చేస్తే వాళ్ళు ఏమీ రెచ్చిపోతారని నేను అనుకోను. నాయకులే జాగ్రత్తగా మాట్లాడితే ఈ మాట నేను 2010లో చెప్పాను, 5లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఐ బిలీవ్ ఇన్ తెలుగు పీపుల్స్ విజ్డమ్. సార్ మోడీ సర్కార్కి 2 దెబ్బలు, భజన బ్యాచ్లకు షాక్. మోదీ గారు డ్రామాలు ఆడకండి, డ్రామాలకు వేరే స్పేస్ ఉంది అని మొన్న చెప్పారు కదా. ఇంకో మాట కూడా అన్నారు, ఆయన ఒక విధంగా ఒక అడుగు ముందు చేసి, ఒకవేళ మీకు ట్రిక్స్ తెలియకపోతే, టెక్నిక్స్ తెలియకపోతే నన్ను అడగండి, టిప్స్ నేను చెప్తానంటే ఎంత పార్లమెంట్ సభ్యు ఎంత తేలిగా తీసి పారేశారంటే ఆయన మిగతా ప్రతిపక్షాలను. మీకేం తెలియగా కొట్టుకుంటున్నారు, ఆ అజ్ఞాన ఒక అసహాయంగా అయోమయావస్థలో ఇవన్నీ ఫ్రస్ట్రేటెడ్గా చేస్తున్నారు. నా దగ్గర నేను టిప్స్ చెప్తానన్నారు. నిజంగానే మన దేశంలో చాలామంది మోదీ గారు మూడోసారి గెలిచారు, మెజార్టీ లేకపోయినా రాష్ట్రాల్లో విపరీతంగా గెలిచారు. ఆయన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దాని వెనక ముందు లేకపోతే అనేక అంశాలు వివాదాలు ఉండొచ్చు, కానీ గెలిచారు. జీతా పోయి సికిందర్ కూడా గెలిచాడు, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ దాన్ని ఆధారం చేసుకొని ఇంకా మోడీకి తిరుగులేదు, అసలు మోడీని ఎవరు ఏం చేయలేరు, మీరు సర్ర అన్నా, ఓట్చో ఏ అన్నా, ఇంకోటి అన్నా అన్నీ దండగా పొర్లిపోతాయి. అదే బండల మీద నీళ్లు పారిపోయిన